మనం 2014లో రిలీజ్ అయిన ద రియల్ ఎవిడెన్స్ ల్యాప్టాప్ అనే షార్ట్ ఫిల్మ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది, కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి. ఈ షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ సీన్ లో మనకి ఒక ఆఫీస్ ని చూపిస్తారు. ఈ ఆఫీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కొంతమంది రాయడంలో బిజీగా ఉంటే ఇంకొంతమంది ఏమో ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉంటారు. అలాగే ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకి కళ్ళజోడు పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతను తన ల్యాప్టాప్ ముందు కూర్చుని తన వర్క్ ని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఈ వ్యక్తికి ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. దాంతోనే అతను అటు ఇటు చూస్తాడు. అప్పుడే ఇతను గోడ వైపు చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ల్యాప్టాప్ లో ఉండవలసిన కర్సర్ బయటకు వచ్చి అతని ముందు ఉన్న గోడ పైన అపియర్ అవుతుంది. అది చూసి ఈ వ్యక్తి తన కళ్ళని తానే నమ్మలేకపోతాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి తన ల్యాప్టాప్ టచ్ ప్యాడ్ ని మూవ్ చేస్తున్నప్పుడు గోడ పైన ఉన్న కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది. అది చూసి వ్యక్తి బాగా ఎక్సైట్ అయిపోతాడు. అలాగే అతను తన చుట్టుపక్కల చూసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారని అర్థం చేసుకుని అసలు ఆ కర్సర్ నిజంగా వర్క్ అవుతుందో లేదో అని తెలుసుకోవడానికి ఆ కర్సర్ ని పక్కన ఉన్న కాఫీ కప్ దగ్గరికి తీసుకెళ్తాడు. తర్వాత ఆ వ్యక్తి టచ్ ప్యాడ్ ని ప్రెస్ చేస్తాడు. అప్పుడే కర్సర్ కూడా ప్రెస్ అయ్యి కాఫీ కప్పు కింద పడి అందులో ఉన్న కాఫీ మొత్తం కూడా ఒలిగిపోతుంది. అప్పుడే అతని చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ అందరూ అతన్నే చూస్తారు. దాంతో ఈ వ్యక్తి వాళ్ళందరికీ కూడా సారీ చెప్పి తన టేబుల్ పై ఒలిగిన కాఫీని క్లీన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. దీని తర్వాత ఈ వ్యక్తికి ఆ మౌస్ కర్సర్ తోటి తన అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలను అని అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఈ వ్యక్తి ఆ కర్సర్ ని దేనిపైన ప్రయోగించాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక లెటర్ కనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తి ఆ కర్సర్ ని లెటర్ పైకి తీసుకొస్తాడు. అప్పుడే ఆ కర్సర్ కూడా లెటర్ కి తగ్గట్టుగా మారుతుంది. దాంతో ఈ వ్యక్తి ఆ లెటర్ పైన ఉన్న కొన్ని వర్డ్స్ ని డిలీట్ చేసి తర్వాత ఆ లెటర్ మొత్తాన్ని కూడా మార్చేస్తాడు. నెక్స్ట్ అతను ఆ లెటర్ ని తీసుకుని దాన్ని చూసి నవ్వుకుంటాడు. అప్పుడే అతని చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ బాగా డిస్టర్బ్ అవుతారు. దాంతో మనోడు సైలెంట్ అయిపోయి తన ల్యాప్టాప్ ని తీసుకుని ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే ఇతనికి పక్క రూమ్ లో ఉన్న ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి తన వర్క్ లో ఫుల్ బిజీగా ఉంటుంది. అప్పుడే కళ్ళజోడు వ్యక్తి ఆ అమ్మాయి రూమ్ బయట ఆమెకి ఎదురుగా ఒక ప్లేస్ దగ్గర కూర్చుని తన ల్యాప్టాప్ లో ఉన్న కర్సర్ ని స్లోగా ల్యాప్టాప్ నుండి బయటకు తీసుకొచ్చి ఆ అమ్మాయి టేబుల్ దగ్గరికి ఆ కర్సర్ ని మూవ్ చేసి దాన్ని ఆమె దగ్గరగా తీసుకెళ్తాడు. అప్పుడే ఆ అమ్మాయి ఏదో ఫైల్ ని తీసుకుందామని చెప్పి బ్యాక్ కి తిరుగుతుంది. అప్పుడే కళ్ళజోడు వ్యక్తి అటెన్షన్ ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి షిఫ్ట్ అవుతుంది. దాంతోనే మనోడు ఆ కర్సర్ ని ఆమె కాళ్ళ మధ్యలోకి తీసుకెళ్లి టచ్ ప్యాడ్ ని క్లిక్ చేస్తాడు. అప్పుడే అమ్మాయికి ఏదో తెలియని ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే ఆమెకు తన కాళ్ళ మధ్య ఏదో మూవ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆమెకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. నెక్స్ట్ ఈ వ్యక్తి టచ్ ప్యాడ్ ని కంటిన్యూస్ గా రబ్ చేస్తూ ఆ అమ్మాయి రియాక్షన్ ని కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయికి బాగా మూడ్ వచ్చేసి తన బాడీ పైన కంట్రోల్ ని కోల్పోతుంది. అదే టైంలో ఆ వ్యక్తి టచ్ ప్యాడ్ ని మరీ ఫాస్ట్ గా రబ్ చేస్తాడు. అప్పుడే ఆ అమ్మాయి తన మూడ్ ని కంట్రోల్ చేసుకోలేక బాత్రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసి ఆ వ్యక్తి తెగ ఆనందపడిపోతాడు. అలాగే అతను ఈ విషయం గురించి తన ఫ్రెండ్ కి చెప్దామని చెప్పి తన ల్యాప్టాప్ ని తీసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరతాడు. అదే టైంలో అతని ఫ్రెండ్ ఆఫీస్ బయట ఇద్దరు అమ్మాయిలతో పులిహార కలుపుతూ ఉంటాడు. అప్పుడే కళ్ళజోడు వ్యక్తి తన ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అతన్ని పక్కకి తీసుకెళ్లి రే నేను ఇప్పుడు నీకు అద్భుతాన్ని చూపిస్తానని తన ఫ్రెండ్ కి చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కూడా ఒక బిల్డింగ్ రూఫ్ పైకి వెళ్తారు. అప్పుడే కళ్ళజోడు వ్యక్తి తన ల్యాప్టాప్ మ్యాజిక్ ని తన ఫ్రెండ్ కి చూపిద్దామని చెప్పి అక్కడే ఉన్న ఒక బిల్డింగ్ పేరుని మార్చేస్తాడు. అది చూసి ఈ వ్యక్తి ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ ఈ ఫ్రెండ్ గాడు తను చూసింది నిజమా లేదా కళ అని తెలుసుకోవడానికి ఆ ల్యాప్టాప్ మౌస్ ని మళ్ళీ చెక్ చేద్దామని చెప్పి కళ్ళజోడు వ్యక్తికి కింద ఉన్న కార్ ని చూపించి ఆ కార్ ని ఏమైనా చేయమని అడుగుతాడు. అప్పుడే ఆ వ్యక్తి తన ల్యాప్టాప్ లో ఒక యాప్ ని ఓపెన్ చేసి కర్సర్ ని కార్ దగ్గరికి తీసుకెళ్లి ఆ కార్ ని చిన్నగా మార్చేస్తాడు. దాంతోనే ఆ కారు ఒక బొమ్మ కార్ లాగా మారిపోతుంది. నెక్స్ట్ ఇతను పక్కన ఉన్న గాడ్ ని కాపీ చేసి దాన్ని అక్కడే ఉన్న కిటికీ పైన పేస్ట్ చేస్తాడు. దాంతో ఆ కిటికీ మాయమైపోతుంది. అది చూసి ఈ వ్యక్తి ఫ్రెండ్ బాగా ఎక్సైట్ అయిపోతాడు. అలాగే ఇతను మనం ఈ ల్యాప్టాప్ సహాయంతో ఏమైనా చేయొచ్చు, ఇంకా చెప్పాలంటే మనం ఈ ల్యాప్టాప్ తోటి ప్రపంచం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చని కళ్ళజోడు వ్యక్తికి చెప్తాడు. అది విని ఆ వ్యక్తి తన ఫ్రెండ్ ని కొంచెం ఎంతగా చూస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి ఫ్రెండ్ మనం ఏదైనా బ్యాంకుకి వెళ్లి బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడి బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా మనకి ఇచ్చేయమని బ్యాంక్ మేనేజర్ ని అడుగుదాము. ఒకవేళ అతను డబ్బు ఇవ్వడం కుదరదు అన్నాడంటే మనం బ్యాంక్ ని కూల్చేస్తామని అతన్ని బెదిరిద్దాం. మనకి డబ్బులు వచ్చినా రాకపోయినా సరే మనం బ్యాంక్ ని కూల్చేస్తాం కాబట్టి మనం చేసిన పని గురించి ఎవరికి కూడా తెలియదని అంటాడు. తన ఫ్రెండ్ చెప్పింది విని అయినా వీడేంటి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడని అనుకుని ఇతను చాలా భయపడిపోతాడు. అదే టైంలో బిల్డింగ్ కింద ఆ కారు ఓనరు తన కారు కోసం వెతుక్కుంటూ ఉంటాడు. కానీ అతనికి తన కారు ఎక్కడ కూడా కనిపించదు. అప్పుడే అతనికి నేలపైన తన కారులో ఉన్న చిన్న బొమ్మ కారు కనిపిస్తుంది. అప్పుడే ఆ వ్యక్తి ఆ కారుని తన చేతుల్లోకి తీసుకుని దాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకో పక్క కళ్ళజోడు వ్యక్తి ఫ్రెండ్ మాత్రం చాలా కన్నింగ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే ఆ ఫ్రెండ్ గాడు మనం ఈ ల్యాప్టాప్ తోటి మన కంట్రీ ప్రెసిడెంట్ ని బెదిరించి ఈ దేశాన్ని కంట్రోల్ చేసి అందరూ కూడా మన మాట వినేలాగా చేసుకుందామని అంటూ ఉంటాడు. అది విని ఈ వ్యక్తి
వ్యక్తి తన ఫ్రెండ్ ఇలానే ఆలోచించి ఏదో ఒకటి చేసి కొంప ముంచేలా ఉన్నాడని అనుకుని తన ల్యాప్టాప్ ని యూజ్ చేసి తన ఫ్రెండ్ బాడీ మొత్తాన్ని కూడా కర్సర్ సహాయంతో సెలెక్ట్ చేస్తాడు. యాక్చువల్ గా ఈ వ్యక్తి తన ఫ్రెండ్ ని డిలీట్ చేసేద్దామని అనుకుంటాడు. దీని గురించి ఏమీ తెలియని ఫ్రెండ్ గాడు ఒకవేళ మన పైన ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే మనం వాళ్ళని కూడా ఈ ల్యాప్టాప్ సహాయంతో మాయం చేసేయొచ్చని అంటాడు. పాప ఈ ఫ్రెండ్ గాడికి ఏం తెలుసు ఇప్పుడు తనే మాయం అవ్వబోతున్నాడని. నెక్స్ట్ కళ్ళజోడు వ్యక్తి తన ఫ్రెండ్ ని డిలీట్ చేయడానికి ల్యాప్టాప్ లో డిలీట్ బటన్ ని ప్రెస్ చేస్తాడు. అదే టైంలో ఈ ఫ్రెండ్ గాడు తన చేతిని పైకి లేపుతాడు. దాంతోనే అతని చెయ్యి సెలెక్టెడ్ ప్లేస్ నుండి బయటికి వస్తుంది. ఇప్పుడు కళ్ళజోడు వ్యక్తి డిలీట్ బటన్ ని ప్రెస్ చేయగానే అతని చెయ్యి తప్ప మిగతా బాడీ మొత్తం కూడా మాయమైపోతుంది. అది చూసి కళ్ళజోడు వ్యక్తి షాక్ అయిపోతాడు. నెక్స్ట్ ఆ చెయ్యి బిల్డింగ్ పై నుండి కింద ఉన్న ఒక కార్ పైన పడుతుంది. అప్పుడే పెద్ద సౌండ్ వచ్చి ఆ సౌండ్ ని విని జనాలందరూ కూడా ఆ కార్ దగ్గరికి వస్తారు. నెక్స్ట్ వీళ్ళంతా కూడా ఆ చెయ్యిని చూసి షాక్ అయ్యి పైకి చూస్తారు. అప్పుడే వాళ్ళకి కళ్ళజోడు వ్యక్తి కనిపించడంతో అందరూ కూడా అతని పైన అరుస్తారు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా నువ్వు చేసిన పనికి నువ్వు ఖచ్చితంగా శిక్షనే అనుభవిస్తావని కళ్ళజోడు వ్యక్తికి చెప్పి పోలీసులకి అండ్ అంబులెన్స్ కి కాల్ చేద్దామని ట్రై చేస్తారు. అప్పుడే ఈ వ్యక్తి బాగా భయపడిపోయి ఆ కార్ అండ్ జనాలు ఉన్న ప్లేస్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా డిలీట్ చేసి పడేస్తాడు. నెక్స్ట్ అతను కింద ఎవరు లేకపోవడం చూసి షాక్ అయ్యి అయినా నేనేంటి ఇలాంటి పని చేశానని చెప్పి చాలా బాధపడతాడు. నెక్స్ట్ ఇతను తను చేసిన తప్పుకి బాగా గిల్టీగా ఫీల్ అయ్యి తన ల్యాప్టాప్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇతను రోడ్డు పైన చాలా కంగారుగా నడుస్తూ ఉన్నప్పుడు ఇతనికి ఎదురుగా ఒక కారు వస్తుంది. అప్పుడే ఇతను ఆ కార్ ని ఆపి ఆ కార్ లో ఉన్న వ్యక్తిని లిఫ్ట్ అడుగుతాడు. కానీ అతను మాత్రం లిఫ్ట్ ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే కళ్ళజోడు వ్యక్తికి బాగా కోపం వచ్చి ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తాడు. కానీ అంతలోపే ఆ కారు వాడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఇతను రోడ్డు పైన నడుస్తూ ఉన్నప్పుడు అతని పక్కన ఉన్న బిల్డింగ్ పైన ఒక పెద్ద కర్సర్ అపియర్ అవుతుంది. దాన్ని చూసి మనోడికి ఏమీ అర్థం కాదు. అలాగే ఇతను ఆ కర్సర్ ని చూసి బాగా భయపడిపోతాడు. నెక్స్ట్ ఇతను ఆ కర్సర్ తన చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చెప్పి చూస్తాడు. కానీ అతనికి ఏమీ కనిపించదు. అలాగే ఇతను అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటాడు. అప్పుడే అతనికి రోడ్డు పైన ఆ కర్సర్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ కర్సర్ ఇతని వైపే కదులుతూ అతని బాడీ పైకి వెళ్లి అతని బాడీ మొత్తాన్ని కూడా కవర్ చేస్తుంది. అప్పుడే అతను పైకి చూస్తాడు. దాంతో వెంటనే ఆ కర్సర్ ప్రెస్ అయ్యి ఆ వ్యక్తి పచ్చడి అయ్యి చనిపోతాడు. దీని తర్వాత ఆ కర్సర్ అటు ఇటు మూవ్ అయ్యి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతుంది. ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజు ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్ లో పెట్టుకోండి.